ఉంది. ఏం చెప్పను, చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మెచ్చరీ చేశారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబు ఏంటి పోతే ఏంటంటే వెళ్తే రానిపరే. వాళ్ళు ఏ కారణం చేసి రాలేదు. మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ 5 years లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడి అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 97 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తాను అక్కడే పడింది. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు. ఆయన మాట్లాడాక పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను, కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తాను. పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తే మనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టు పెట్టారా అన్నది ఆయన తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం.